స్పెషల్ అనపకాయ కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాం. అయితే ఈ రెసిపీలో యూజ్ చేసే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అనపకాయ. అది ఓన్లీ వింటర్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది. మేమిక్కడ 2 kgs అనపకాయ తీసుకొని వాటి గింజలు ఒలిచి పెట్టుకున్నాం. నెక్స్ట్ 1/2 kg ఉల్లాకు తీసుకొని దానికి ఉన్న ఆనియన్ బల్బ్స్ని సపరేట్ చేసేసి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అయితే మనం ఈ ఉల్లాకు కట్ చేసుకునే టైంలో మరో బౌల్లో అనపకాయ గింజల్ని పెట్టుకొని ఉడికించేసుకోవాలి. నేను ఇక్కడైతే 20 to 30 చిల్లీస్ని కట్ చేసుకున్నాను. మీరు మీ రుచికి సరిపడా చిల్లీస్ని కట్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని ఆల్రెడీ కట్ చేసుకున్న ఉల్లాకులో కలిపేసేయండి. ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ బాయిల్ అయిన ఈ గింజల్లో మనం సాల్ట్ వేసుకోవాలి. ముందుగానే సాల్ట్ వేసుకోకూడదు, ఎందుకంటే ముందుగా సాల్ట్ వేసుకుంటే ఇవి సాల్టీగా అయిపోతాయి. నేను ఇక్కడ 1 నుండి 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఉడికించేసేయండి. ఉడికించిన ఒక గింజను తీసుకొని మనం స్మాష్ చేస్తే ఇలా ఈజీగా స్మాష్ అవ్వాలి. అప్పుడే అది ప్రాపర్గా ఉడికినట్టు. ఇప్పుడు ఈ ఉడికిన అనపకాయ గింజల్లో ఉన్న వాటర్ అంతా డ్రైన్ చేసుకున్న తర్వాత ఆ గింజల్ని మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఉల్లాకు పచ్చిమిర్చి పేస్ట్లోకి మిక్స్ చేసేసి బాగా కలపాలి. మరో బౌల్ తీసుకొని ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని హీట్ చేసుకోండి. అయితే నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా బియ్యాన్ని రవ్వగా పట్టించండి. బియ్యం పిండి కాదు, ఇది రవ్వగా మాత్రమే ఉండాలి. ఆ రవ్వని తీసుకొచ్చి మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న దాంట్లో యాడ్ చేసి మిక్స్ చేయండి. నేను ఇక్కడ 2 kgs బియ్యపు రవ్వను తీసుకున్నాను. అయితే ఇలా మిక్స్ చేసే ప్రాసెస్లో ఎక్కువ ప్రెషర్తో మిక్స్ చేయకూడదు, ఎందుకంటే మనం తీసుకున్న అనప గింజలు అనేవి స్మాష్ అయిపోతాయి. ఆ గింజలు విడివిడిగా అలానే ఉండాలి, వాటిని స్మాష్ చేయకూడదు. వన్స్ ఇలా మనం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ హీట్ చేసుకున్న వాటర్లో మన టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ వాటర్లో ఆ సాల్ట్ మిక్స్ అయిన తర్వాత కొద్దిగా ఆ వాటర్ని ఈ పిండిలోకి యాడ్ చేసుకోవాలి. మెల్లగా యాడ్ చేసుకోవాలి, ఉండలు కట్టకూడదు. ఈ హాట్ వాటర్ యాడ్ చేస్తున్న టైంలో మెల్లమెల్లగా యాడ్ చేస్తూ మనం ఈ పిండిని మిక్స్ చేస్తూ ఉండాలి. కన్సిస్టెన్సీ లూజ్ అవ్వకూడదు. మనం చేత్తో ముద్ద కట్టే అంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు మాత్రమే ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా హాట్ వాటర్ యాడ్ చేసిన తర్వాత ఆ పిండిని 5 to 10 minutes మూత పెట్టి పక్కన పెట్టేయాలి. అప్పుడు ఆ పిండి ఆ వాటర్ని అంతా పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఆ పిండిని ముద్దలుగా చేసుకుంటూ స్టీమ్ చేసుకోవాలి. అయితే మనం ఇడ్లీ పాత్రలో కూడా స్టీమ్ చేసేసుకోవచ్చు, ఇడ్లీని ఎలాగ ఉడికిస్తామో అలానే. నేను ఇక్కడ 2 బౌల్స్ తీసుకొని ఒక బౌల్లో వాటర్ పోసి ఇంకో బౌల్ని ఆ బౌల్ పై నుంచి దాంట్లో ఈ ముద్దలు పెట్టి ఉడికించడం స్టార్ట్ చేశాను. మనం 20 to 30 minutes మీడియం ఫ్లేమ్లో వీటిని ఉడికించిన తర్వాత వాటిని బయటకు తీసి స్పూన్తో చిదిమి చూస్తే వాటరీ లేకుండా పూర్తిగా ఆ వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఉడికినట్టుగా ఉండాలి.
జనరల్గా ఈ కుడుముల్ని ఆయిల్తో మిక్స్ చేసుకొని తింటారు. వన్స్ ఇలా ఉడికిన తర్వాత వాటిని స్మాష్ చేసేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని మిక్స్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బ్లాగ్స్ బై వైషు ఛానల్.